బ్లాక్ చేస్తున్నాను కదా. దేనికోసం లాగా మూసుకో. దివాళీకి ఏమేం బాంబులు కొన్నామని చెప్పి బ్లాక్ చేస్తున్నాను. సరే ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు ఫస్ట్ మనం. రెడీ? హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్మితుతో అల్లరి. సబ్స్క్రైబ్ చేసుకో లేదంటే కలిసేస్తావా? చూడండి గైస్, మా బావ కలిసేస్తానని చెప్తున్నాడు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఓకే, దీవాళీకి మేము మంచిగా క్రాకర్స్ అన్నీ కొన్నామన్నమాట. సో ఏమేమి కొన్నాము, ఎన్ని కొనుక్కున్నాము అనేది చెప్పి అనేది చూపిస్తారు ఇప్పుడు నేను. ఓకే రెడీయా? నాకు ఇందులో పేర్లు తెలీదు, సో నేను ఆ పేర్లు గెస్ట్ చేస్తాను. ఓకే, ఇది లక్ష్మీ బాబా లక్ష్మీ బాబులు కాదు, మరి ఏంటి? 2 రౌండ్ షాట్స్. 2 రౌండ్ షాట్స్ అంట ఇవి. ఏ లక్ష్మీ బాంబులే ఇక్కడ చూడరా, 2 సౌండ్ అంట. 2 రౌండ్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకోటి వస్తుంది. సౌండా? ఒకసారి తుస్ అంటారా, ఒకసారి బుస్ అంటారా? ఓకే, ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ ఇది నాకు తెలిసి ఇది కుండ బాంబులు గైస్. కుండ గ్రీన్ కలర్ లో ఉంది మా కుండ. ఇది ఎలా లడ్డులా ఉంది. లడ్డు కావాలా నాయనా? లోపల కుండలాగా ఉంటుందా? నెక్స్ట్ ఇదేదో షటిల్ ఉంది. గేమ్ డేస్ 15 షాట్స్. ఓ ఇది షార్ట్స్ షార్ట్స్ కదా. ఫట్ 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 అని పెద్ద. నెక్స్ట్ పర్లేదు ఇక్కడ పెడతాను. ఇది ఈ క్రాకర్స్ అవి కాదు, ఇది చిచ్చుముట్లు. అయితే అండి ఇది మా బావ దీన్ని చిచ్చుబుడ్డి అని పడతారు. చిచ్చుబుడ్డి మా బావ పెట్టిన పేరు దీనికి చిచ్చుబుడ్డి. సరే, ఇది ఒక చిచ్చుబుడ్డి బాక్స్. చిచ్చు పెడతా. ఇది అందరికీ తెలిసిందే మిరపకాయ బాంబులు. మిరపకాయ బాంబు 1, 2, 3 and 4. చిన్నప్పుడు మీరు ఎంతమంది మిరపకాయ బాంబులు కాల్చడం రాక పేపర్కి మంట అంటించి చివర మిరపకాయ బాంబు పెట్టారు? నేను కూడా పెట్టా. ఓ ఇది బొమ్మ చూస్తేనే తెలుస్తుంది. ఆటం బాంబు, టమ్ ఆటం. ఓకే గైస్, ఇది ఆటం బాంబు. మా బావ దగ్గర మీకు వంకాయ బాంబు అంటారు. వంకాయ తట్టుకడ ఓపిలగా, నీ పిల్ల రమ్మంటే ఓపిలగా. నా పిల్ల ఇక్కడ ఉంటుంది. నేనేనా? తీసేసాడే. సరే, ఇది ఆటం బాంబు గైస్. ఆటం బాంబులు 1, 2, 3, 4. ఓకే, ఇది ఆటమా ఆటమా? ఆటం. జబర్దస్త్ ఆటం. ఇదేదో తీసాడు. ఇది పెద్ద క్రాకర్. అదే క్రాకర్. ఇది పెద్ద క్రాకింగ్ పెన్సిల్. ఓ మై గాడ్ గైస్, నాకు ఇంగ్లీష్ రాదు, మా బావకి ఇంగ్లీష్ బాగా వచ్చు. ఓకే, క్రాకింగ్ పెన్సిల్. ఒకటే ఎందుకు తెచ్చావు? ఎవరు ముక్కులో పెట్టుకోవడానికి ఒకటి? ఇంత పెద్దది నా ముక్కులో పట్టు. ఇది ఇది లక్ష్మీ బాంబు. సారీ గైస్, మిరపకాయ బాంబా. ఓకే, ఇది మిరపకాయ బాంబు అంటాం, పెద్ద సైజ్ అంటారని. ఇది లక్ష్మీ బాంబు. లక్ష్మీ బాంబు వాట్ ఎవర్ మీ దగ్గర ఏం పిలుస్తారో అది. నేనైతే లక్ష్మీ బాంబు అంట. మా అక్క మాత్రం ఎందుకంటే ఊరు ముఖం దానిలాగా లక్ష్మీ బాంబు అంటావు, లక్ష్మీ బాంబు అని పాష్గా పిలవచ్చు కదా అని. ఈయన జేమ్స్ బాండ్ బిల్డప్ ఇస్తున్నాడు. ఓకే, ఇది సెట్. ఎన్ని వస్తాయి నేను గెస్ట్ చేస్తా సరదాగా.
ఒక 40 or 50. ఓ కరెక్ట్. నాకు అకౌంట్లో ఒక 10,000 ట్రాన్స్ఫర్ చేయి, ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి. ఇందులో ఇది మస్కా చెస్కా అంట. వాట్ ఇస్ దిస్ బిస్కెట్? తినే అమ్మామని తినేది వచ్చా. యాక్చువల్లీ నాకు ఈ క్రాకర్ ఏంటో కూడా తెలియదు, నేను ఎప్పుడు కాల్చలేదు. ఏంటిది? ఇది కూడా చిచ్చుబుడ్లో ఒక రకం. చిచ్చుబుడ్లో ఒక రకం గలీజ్ గా మాట్లాడుతూ బ్లాగ్ చేయట్లేదా? నేను సెపరేట్ గా చెప్పలేదు. స్టార్ట్ చేసింది నువ్వు. ఇంతే, ఇది పట్టించుకోవద్దు. మస్కా చెస్కా అంటే ఇది నాకు తెలీదు. ఓకే నెక్స్ట్ ఇవి బుజ్జి బుజ్జి క్రాకర్స్. ఇవి చిన్నప్పుడు మా అక్క నేను గొడవలు పడి మరీ కాల్చేది. యాక్చువల్లీ ఇవే కాల్చేది అన్ని. ఇవి లేదంటే చిచ్చుబుడ్లు ఇవన్నీ అవే. ఓ చాలా తెచ్చాడు, ఎందుకంటే మేము అయ్యే కాలుస్తాం, మిగతా ఏం కాల్చము. ఇవన్నీ ఆల్మోస్ట్ మా బావే కాలుస్తాడు. ఈ ఓన్లీ ఇవి క్రాకర్స్ మాత్రమే మేము కాలుస్తాము. ఓకే ఇది ఓకే, ఇవి కూడా క్రాకర్స్. నెక్స్ట్ ఇది ఎందుకు ఓపెన్ చేసిండ్రు? గాలిపుదా ఏంటి అసలు? రాదది ఎందుకు? దానికి స్టిక్కర్ ఉంటుంది, రాదు. మరి ఎలా తీయాలి? అది డైరెక్ట్ పేపర్ చించేసి అంటించాను. మరి మక్క ఎట్లా తీసింది? మీ అక్క కూడా చించే చూసింది, చెప్పాను. అవునా? నైస్. ఓకే ఇది కూడా క్రాకర్స్ ఇప్పుడు చించింది కదా. ఓకే ఇది గన్, ఇది గన్. ఇందులో ఎలా ఫీల్ చేస్తారు? ఎలా తీయాలి? ఓకే ఇలాని అలా గీకిన తర్వాత ఇది కదా ఇలా ఇది పడేసి కొత్త ఇందులో ఫీల్ చేయాలి. సరే ఇదే కొత్తది అనుకోండి, ఇలా పెట్టేసి దీనికే తెలియదు, మనకి చెప్పలేదు. నాకు తెలియదు, ఇవన్నీ నేను వాడను కదా. సో ఇలా పెట్టేసి ఇలా ఫీల్ చేస్తే అలా కాల్చేసుకోవచ్చు. ఇవన్నీ మనకంటే మన చిన్న పిల్లలు బాగా ఉంటాయి. ఏంటో అన్ని చిన్నవి పెద్దవి వేసుకోవచ్చు, డబ్బులు అన్ని ఇంకొక పెట్టేసి. సేమ్ ఇది కూడా ఇందాకదే గైస్. అంతారా లేదా గింతారా లేదా? ఓ ఇందాకది కోకోకోలా అయితే ఇది స్ప్రైట్ గైస్. ఇది కోకోకోలా, ఇది స్ప్రైట్. ఇది చూడండి అంతే. ఇందులో కోకోకోలా వస్తుంది, కాలిస్తే ఇందులో స్ప్రైట్ వస్తుందా? ఇది నీ కింద పెడితే గ్లాస్ పట్టుకొని కూర్చును, నీ కింద పెడితే ఏమొస్తుంది? నువ్వు పైకి నీ కింద పెడితే నేనే పైకి వెళ్తాను. నాతో పాటు ఎప్పుడు నువ్వు తిరుగుతూ ఉంటావు కదా. ఓకే ఇది కూడా క్రాకర్. అండ్ దిస్ ఇస్ పెద్దది. ఇదేంటిది? 15 shots. గేమ్ డే 15 shots. ఓకే see this. ఇదేంటి? కాంతార. ఇది కాంతార అంటే నాకు తెలియదు. 100 words 130 shots. ఓకే ఏంటో ఇవన్నీ నాకు తెలియదు, ఎప్పుడు కాల్చలేదు. వైద్యదే ఇవి ఇది ఎంత పొడుగుంది ఏంటి? హ్యాండ్ షాట్స్ అంటే చేతులు పట్టుకుని కాల్చు. ఓకే ఫైన్. ఇది నేను నా బర్త్డేకి యూస్ చేస్తాను. అప్పటి వరకు ఎవరు ఉంచుతారు? నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని చూపించేసాను. ఇదేంటి? వింటేజ్. ఇది కొంచెం కాస్ట్లీ. ఇది ఒకటే ఇక్కడ వాటిలలో ఇది ఒకటే కాస్ట్లీ. ఇవన్నీ కాస్ట్లీయే, అంటే మెయిన్ కాస్ట్లీ. అమెరికన్ వింటేజ్ 30 మల్టీ కలర్ షార్ట్స్. ఓకే గాల్లోకి వెళ్ళాక అన్ని కలర్స్ వస్తాయి, ఇవన్నీ ఒక కలర్ వస్తాయా? ఓ నైస్. ఓకే 30 షార్ట్స్. ఈ బండా ఉంది గైస్. యా ఇది మన అందరి ఫేవరెట్. చిన్నపిల్లలు మీరు కనుక ఈ బ్లాగ్ చూస్తున్నట్టయితే ఇది మీకోసం. ఓకే వద్దులేండి,
దీనికోసం ఏం చేస్తాం. ఓకే, ఇది ఎంత పాష్గా చెప్పండి కానీ ఉల్లిగడ్డ బాంబులు గైస్, మిరపకాయ బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, ఇంకా దోసకాయ బాంబులు, వంకాయ బాంబులు, తాటాక్ బాంబులు, నెక్స్ట్ లక్ష్మీ బాంబులు, లక్ష్మీ బాంబులు, నెక్స్ట్ ఇంకా ఇంకేమైనా పేర్లు ఉంటాయా? ఇంకా దోసకాయ బాంబులు, దొండకాయ బాంబులు. సో దీవాళి రోజు మనం కాల్చే వీడియో ఒకటి పెట్టుకుందాం, నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, బాయ్.